అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలందరూ చాలా మంచిగా జీవిస్తూ మరియు ఆ గ్రామం యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో చదువుకునే పిల్లలు చాలా మంచిగా ఉండేవారు. వాళ్ళకి ఒక దెయ్యం పాఠాలు చెప్తూ ఉండేది. ఆ దెయ్యం ఆ ఊరిలో ఆ పిల్లలను మంచి చదువు నేర్పించి మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఉండేది. అలా ఆ పిల్లలు ఆ దెయ్యం టీచర్ చెప్పిన పాఠాలు క్రమంగా వింటూ ఉండేవారు. పిల్లలు, మీరు చాలా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఎందుకంటే మీ నాన్నలు అందరూ చాలా కష్టపడి మిమ్మల్ని చదువుకోవాలని బడికి పంపిస్తున్నారు. అందుకే మీరు మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళని చూసుకోవాలి. మీరేమి కంగారు పడకండి. నేను మీకు పాఠాలను చెప్తాను, సరిగ్గా వినండి. అలా ఆ పిల్లలు మంచిగా దెయ్యం చెప్పిన పాటలు వింటూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక మంత్రగాడు ఉండేవాడు. ఆ మంత్రగాడు ఎప్పుడు పిల్లలను ఎత్తుకొని పోయి ఆ పిల్లలను అమ్మాలని చూసేవాడు. ఒకరోజు ఆ పిల్లలను ఎత్తుకుపోవాలని ఆ దెయ్యం టీచర్ దగ్గరికి వచ్చి ఆ దెయ్యం టీచర్కి డబ్బులు ఇస్తానని చెప్పి ఆ పిల్లలని పార్కుకు తీసుకొని రమ్మని చెప్పి అక్కడి నుంచి ఆ మంత్రగాడు వెళ్ళిపోతాడు. పిల్లలు, మీరు రేపు నాతో పాటు పార్కుకి రండి. నేను మిమ్మల్ని పార్కుకి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి. తప్పకుండా అందరూ రావాలి. దానితో ఆ టీచర్ చెప్పినట్లు ఆ పిల్లలు సంతోషంగా ఇంటికి వెళ్లే దారిలో, ఏరా పిల్లలు, మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్లు నాకు కనిపిస్తున్నారు. అదేంటో నాకు చెప్పండి. సర్పంచ్ గారు, మేము రేపు పార్కుకి వెళ్తున్నాం. మా టీచర్ మమ్మల్ని పార్కుకి తీసుకెళ్తా అని చెప్పింది. అందుకే మేము ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాము. అవునా? మీరు చెప్పేది ఆ దెయ్యం టీచర్ మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిందిగా? ఆ టీచరేనా మీకు పాఠాలు చెప్పేది? రేపు తీసుకెళ్లేది ఆ టీచరేనా మిమ్మల్ని పార్కుకి? అవును సర్పంచ్ గారు, ఆ టీచరే మమ్మల్ని తీసుకెళ్తుంది. సరే, మేము వెళ్ళొస్తాం. నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ పిల్లలని ఆ టీచర్ ఏదో ఒకటి చేస్తుంది. నేను ఎలాగైనా పోలీస్కి చెప్పాలి. సిఐ గారు, మన ఊరిలో ఒక బడి దెయ్యం చెప్తుంది చూసారా? ఆ పిల్లలని రేపు పార్కుకి తీసుకెళ్తుందంట. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరే ఎలాగైనా ఆ పిల్లలను కాపాడాలి. అవునా, సరే నేను చూసుకుంటాను, నువ్వేమి కంగారు పడకు. నేను వెళ్ళి ఆ మంత్రగాడి దగ్గరికి చెప్తాను. నువ్వేమి కంగారు పడకు, జాగ్రత్త. ఏరా దుర్మార్గడా, నువ్వు ఆ పిల్లలను ఎత్తుకెళ్లాలని చూస్తున్నావని నాకు తెలుసు. మంచి మర్యాదంగా ఆ పిల్లలను వదిలే. నువ్వు చెప్పిన ఆ దెయ్యం టీచర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను. ఇలా చేస్తే మిమ్మల్ని జైల్లో వేస్తా, జాగ్రత్త. అప్పటి నుంచి ఆ దెయ్యం ఆ పిల్లలను ఎత్తుకెళ్లాలని అనుకోలేదు. అలా ఆ మంత్రగాడు కూడా ఆ పిల్లలను ఏమి చేయలేదు. దానితో ఆ పిల్లలందరూ ఆ పార్కు దగ్గర చాలా మంచిగా ఆడుకొని ఆ పిల్లలు ఆ పార్కులో చాలా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదిగో ఇప్పటి నుంచైనా మంచి జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పండి. ఇలాంటి వేషాలు వేస్తే మిమ్మల్ని జైల్లో పెడతాను, జాగ్రత్త. అప్పటి నుంచి ఆ టీచర్ ఆ పిల్లలకు మంచిగా చదువును నేర్పిస్తూ ఉండేది. ఇలా వాళ్ళ సమయం గడిచేది. ప్లీజ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి.